దిస్ ఈజ్ బాలాజీ క్యాంపస్ అండి. మనం సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ అంటే కోచింగ్ క్లాసెస్ కోసం యూజ్ చేసే క్యాంపస్. ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ కోసం ఎవరైనా విజిటర్స్ వస్తే కూర్చోడానికి చూడండి చాలా నీట్గా అరేంజ్ చేశారు మన వాళ్ళు. మనం ఇట్లాగ డ్రింకింగ్ వాటర్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసాము. దీన్ని ఆర్ఓ సిస్టమ్ ద్వారా మనం ప్రతి ఫ్లోర్లో ఇట్లాగ స్టూడెంట్స్కి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసాం. అండ్ మనం ఇప్పుడు ఈ క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్ అంటే రోజు రెగ్యులర్గా క్లాసెస్ జరిగే రూమ్లోకి వస్తున్నాము. ఇది కంప్లీట్ ఏసీ క్లాస్ రూము. ఒకసారి ఈ రూమ్ ఎట్లా ఉంది, దీని 360 degrees వ్యూ చూద్దాం. దాన్ని మన ఫ్యాకల్టీ ఎవరైనా సరే టచ్ ప్యాడ్ ద్వారా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాన్ని మన సార్ ఏదైతే మనకి స్టూడెంట్స్కి కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారో అది మొత్తం ఇక్కడ నుంచి ఈ ప్రొజెక్టర్ ద్వారా వీటికి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ పక్కన ఈ ఆర్ఓ కనపడుతుంది కదండి. ఈ ఆర్ఓ మనకి స్టూడెంట్స్ రోజు డ్రింకింగ్ వాటర్ కోసం మనం ఈ ఆర్ఓ సిస్టమ్ స్టూడెంట్స్కి పర్ఫెక్ట్ ప్యూరిఫికేషన్ చేసి మనం ఆర్ఓ వాటర్ అనేది స్టూడెంట్స్ ప్రతి ఫ్లోర్లో డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో స్టూడెంట్స్కి కింద మనం ప్రొవైడ్ చేస్తాం. గుడ్ మార్నింగ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఒక సరికొత్త క్యాంపస్ టూర్తో మేము ముందుకు వచ్చాం. దిస్ ఈజ్ బాలాజీ క్యాంపస్ అండి. మనం సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ అంటే కోచింగ్ క్లాసెస్ కోసం యూజ్ చేసే క్యాంపస్. రోజు స్టూడెంట్స్ మనకి క్లాసెస్కి అటెండ్ అవుతారు అండ్ వాళ్ళకి ఫ్యాకల్టీ వచ్చి వాళ్ళకి రోజు టీచ్ చేస్తారు. ఈ క్యాంపస్ అనేది ఎట్లా ఉంది ఏంటనేది మనం చూద్దాము. ఈ క్యాంపస్లో ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే చూశారు కదా, ఇక్కడ కొన్ని చైర్స్ అరేంజ్ చేశారు. ఇవి ఏంటంటే మనకి ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ కోసం ఎవరైనా విజిటర్స్ వస్తే కూర్చోడానికి చూడండి చాలా నీట్గా అరేంజ్ చేశారు మన వాళ్ళు. దాని పక్కనే చూస్తే ఇది క్యాంటీన్. స్టూడెంట్స్కి ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాసెస్ జరిగే టైంలో బయటికి అలవలేదు. సో వాళ్ళ కోసం చక్కగా క్యాంటీన్ అరేంజ్ చేశారు. అండ్ దాని పక్కనే ఫ్రిడ్జ్ కూడా. ఈ పక్కన ఈ టేబుల్స్ వచ్చేసరికి స్టూడెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్యాంటీన్ టైంలో చక్కగా వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఇవి టేబుల్స్ ఇవి కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు మన వాళ్ళు. దీని పక్కనే మనకు ఒక రూమ్ కనపడుతుంది. ఈ రూమ్ వచ్చేసరికి క్యాంపస్ ఇన్ఛార్జ్ రూమ్ అండి. మనకి ప్రతి క్యాంపస్కి ఒక క్యాంపస్ ఇన్ఛార్జ్ ఆర్ 2 క్యాంపస్ ఇన్ఛార్జీలు పెడతాము. సో ఇది క్యాంపస్ ఇన్ఛార్జ్ రూము. అండ్ స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళ వర్క్ ఏమన్నా డాక్యుమెంట్ వర్క్ ఉన్నా ఇక్కడి నుంచి మనకు జరుగుతుంది. వెంటనే మీరు చూస్తే దీని పక్కనే ఇంకో రూమ్ ఉంది. ఇది వచ్చేసరికి అకాడమిక్ ఇన్ఛార్జ్ రూమ్ అండి. ఇది అకాడమిక్ ఇన్ఛార్జ్, మన సిఏ ఇంటర్ అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉండే రూము. సో స్టూడెంట్స్కి వాళ్ళకి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా స్టూడెంట్స్తో మాట్లాడడానికి మనకి అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉంటారు. సో ఆయన రూమ్ అండి ఇది. అండ్ ఇక్కడ పక్కన మీకు ఇది ఒక వాచ్మెన్ రూమ్ అండి. ఈ క్యాంపస్కి 24 hours ఒక వాచ్మెన్ సెక్యూరిటీ అండ్ అవైలబిలిటీలో ఉంటాడు. అండ్ మీరు ఇక్కడ చూస్తే మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసారా సెక్యూరిటీ కెమెరాస్ మనకి 1, 2 దగ్గర మనకు 3, 4 కెమెరాస్ వరకు కనపడుతున్నాయి. సెక్యూరిటీ పరంగా స్టూడెంట్స్కి ఎలాంటి కాంప్రమైజ్ లేదండి. వాళ్ళకి ప్రతి విషయం అన్నీ సెక్యూరిటీగానే ఉంటుంది. స్టూడెంట్స్ మూమెంట్ కానీ వాళ్ళ అవుటింగ్ కానీ అన్నీ రికార్డ్ అవుతూనే ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనకి ప్రతి చోట ఇట్లాంటి సిలిండర్స్ కనపడుతున్నాయి. సేఫ్టీ సిలిండర్స్ అండి. వీటికి సపరేట్గా ఒక టీం ఉంటుంది. అండ్ వీటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా, వీటిల్లో వాటికి కావాల్సిన పౌడర్స్ కానీ ఏదైనా ఎప్పటికప్పుడు రీప్లేస్మెంట్ చేసుకుంటా. దీనికి సపరేట్ ఇదిగోని చూసారా మనకి ఎప్పటికప్పుడు షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ పక్కన చూస్తే మీకు ఇది ఎలక్ట్రికల్ ప్యానల్. ఈ ప్యానల్ ఈ పైన మీకు ఇందాక చెప్పినట్టుగా సేఫ్టీ సిలిండర్ ఇక్కడ కూడా మనం ప్లేస్ చేశారు. ఇది కూడా మనకి షెడ్యూల్ ఇందులో ఉంది. 12, 11, 20, 24 మళ్ళీ దీంట్లో ఉన్న పౌడర్ రీప్లేస్ చేయాలని మన వాళ్ళు చక్కగా డేటా కూడా పెట్టారు. అండ్ ఇది వచ్చేసరికి ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇక్కడ కనుక ఈ ప్యానల్ బోర్డులో ఏదన్నా అబ్నార్మల్ కండిషన్ కనుక వస్తే వెంటనే ఈ పౌడర్ అనేది దీని మీద స్ప్లిట్ అవుతుంది. సో దానివల్ల ఎలాంటి ఎమర్జెన్సీ అనేది క్రియేట్ అవ్వకుండా ఇట్లా మనం అరేంజ్ చేసాము. సేఫ్టీ పరంగా ఇంకో యూనిక్ మెజర్,
మీరు ప్రతి ఫ్లోర్లో ఇక్కడ ఉన్న 5 ఫ్లోర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లాంటి డోర్ ఒకటి కనపడుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఇట్లాంటి డోర్, ఈ డోర్లో నుంచి మనకి ఇంకొక వే స్టూడెంట్స్ అవుట్ అవడానికి, ఎవ్రీడే అవుట్ అయ్యేది కాకుండా ఇట్లా యూనిక్ సపరేట్గా ఈ డోర్ ఓపెన్ చేసేస్తే మనకి స్టూడెంట్స్ ఇట్లా, ఇవన్నీ సేఫ్టీ స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ ద్వారా పిల్లలు వెకేట్ చేస్తారు క్లాస్లో నుంచి బయటికి. చూసారు కదా, మొత్తం 5 ఫ్లోర్స్లో మనకి పై వరకు ఇట్లాగా మనకి స్టెప్స్ అరేంజ్ చేసి, ప్రతి ఫ్లోర్లో ప్రతి రూమ్లో ఇట్లాగా ఈ డోర్ ఉంటుంది అండ్ బయట అవుట్ అవ్వడానికి స్టెప్స్ కూడా ఇట్లా ఉంటాయి. చూసారు కదా, మనకి కింద ఇంత మంచిగా అరేంజ్ చేశారు అన్ని స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే ఈ వే అనేది స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్కి వెళ్ళటానికి, పైన ఎంటర్ అవ్వడానికి మనం వెళ్తున్న స్టెప్స్ అండి. అండ్ ఇక్కడ లిఫ్ట్ కూడా అరేంజ్ చేశారు. అంటే లిఫ్ట్ ఎవరికన్నా పిల్లలు ఇబ్బంది పైకి వెళ్ళడానికి 5th ఫ్లోర్ వాళ్ళకి 4th ఫ్లోర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా లిఫ్ట్ ఉంది. అండ్ రెండో ఫ్లోర్ స్టెప్స్ కూడా ఉందండి. ఈ స్టెప్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి క్లాస్ రూమ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. మనం స్టెప్స్ ద్వారా పైకి వస్తుంటే ఫస్ట్ మనకి ఇక్కడ చూశారు కదా చెప్పల్ స్టాండ్స్. స్టూడెంట్స్ ఏసీ రూమ్స్ కదండి, మనకి పిల్లలకి ఏసీ లోపల ఎటువంటి ఇన్ఫెక్షన్ ఆర్ బ్యాక్టీరియా కలగకుండా ఏసీ రూమ్స్లో స్టూడెంట్స్ వాళ్ళ చెప్పల్స్ ఇక్కడ చెప్పల్ స్టాండ్లోనే నీట్గా పెట్టేసి లోపల క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవ్వాలి. ప్రతి ఫ్లోర్లో ఇట్లాగా మనకి 2 విషయాలండి. ఒక ఫస్ట్ విషయం వచ్చేసరికి మన నోటీస్ బోర్డులు అండి. ఈ నోటీస్ బోర్డులు స్టూడెంట్స్కి నాలెడ్జ్ పరంగా లేదంటే వాళ్ళకి సంబంధించిన ఏదన్నా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మనం ఇట్లా ప్రతి ఫ్లోర్లో నోటీస్ బోర్డులు మెయింటైన్ చేస్తాము. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి ప్రతి ఫ్లోర్లో మనం ఇట్లాగ డ్రింకింగ్ వాటర్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసాము. దీన్ని RO సిస్టమ్ ద్వారా మనం ప్రతి ఫ్లోర్లో ఇట్లాగ స్టూడెంట్స్కి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసాం. అండ్ మనం ఇప్పుడు ఈ క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్ అంటే రోజు రెగ్యులర్గా క్లాసెస్ జరిగే రూమ్లోకి వస్తున్నాము. ఇది కంప్లీట్ AC క్లాస్ రూము. ఒకసారి ఈ రూమ్ ఎట్లా ఉంది, దీని 360 degrees వ్యూ చూద్దాం దాన్ని. ఇట్స్ ఏ 360 degrees వ్యూ ఆఫ్ దిస్ క్లాస్ రూమ్ అండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు, ఇది ఫ్యాకల్టీ మానిటర్ అండి. ఇందులో మన ఫ్యాకల్టీ ఎవరైనా సరే టచ్ ప్యాడ్ ద్వారా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాన్ని మన సార్ ఏదైతే మనకి స్టూడెంట్స్కి కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారో అది మొత్తం ఇక్కడ నుంచి ఈ ప్రొజెక్టర్ ద్వారా వీటికి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ 2 ప్రాజెక్టుల్లో డిస్ప్లే అవుతుంది. స్టూడెంట్స్ ఎంత దూరంలో ఉన్నా వాళ్ళకి ఎలాంటి మనకి బ్రైట్నెస్ కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం అరేంజ్మెంట్స్ చేసాం ఇక్కడ. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలండి, ఇక్కడ మనకు ఒక కెమెరా కూడా కనపడుతుందండి. ఈ కెమెరా ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ లైవ్లో క్లాసెస్ అటెండ్ అవ్వలేక వేరే రీజన్స్ వల్ల ఉన్న స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా మనకి ఇక్కడ జరిగే క్లాసెస్ అన్నీ మనం లైవ్ ద్వారా, అంటే కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్, ఇక్కడ మనకి ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళందరూ కంప్లీట్ ఫిజికల్ బ్యాచ్ అండి. అలా కాకుండా కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్. ఆ స్టూడెంట్స్కి అందరికీ ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది కంప్లీట్గా మనం లైవ్ ఇస్తాము. వాళ్ళు అక్కడి నుంచి మనకి ఫాలో అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళది కూడా మనం డైలీ ప్రతిరోజు వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటా వాళ్ళకి అటెండెన్స్ ఏ కమ్యూనికేషన్ మిస్ అవ్వకుండా చూస్తామండి. వాళ్ళకి కూడా రోజు అటెండెన్స్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే చివరికి వచ్చేసరికి ఈ రూమ్లో కెమెరాస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అంటే స్టూడెంట్స్ మనకి కంప్లీట్గా కంట్రోల్లో ఉండే విధంగా ప్రతి రూమ్కి ప్రతి దగ్గర కెమెరాస్ ఉంటాయండి. మనకి లైవ్లో వాచ్ చేస్తూ ఉంటారు. కింద ఏదన్నా స్టూడెంట్ కొంచెం మనకి ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నట్టయితే వెంటనే అలర్ట్ చేయడం జరుగుతుంది. మనకి కింద చూసాం కదండి క్లాస్ రూము 5 ఫ్లోర్స్ అట్లానే ఉంటాయండి. నియర్లీ క్లాస్కి వచ్చి 200 స్టూడెంట్స్ వరకు మనకి క్లాసెస్ వినడానికి మనకి ప్రొవిజన్ ఉంది. అండ్ మనం ఇప్పుడు ఈ క్యాంపస్ యొక్క టెర్రస్ మీదకి వచ్చాము. అండ్ ఈ టెర్రస్కి వచ్చేసరికి లాక్ ఉంటుంది. ఈ లాక్ అనేది మనం ఎవ్రీడే లాక్లోనే ఉంటుంది. అది క్యాంపస్ ఇన్ఛార్జ్ దగ్గర, ఆ లాక్ ఎప్పుడు క్యాంపస్ ఇన్ఛార్జ్ దగ్గర మాత్రమే మెయింటైన్ అవుతుంది. సో ఇంక ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ పక్కన ఈ RO కనపడుతుంది కదండి. ఈ RO మనకి స్టూడెంట్స్ రోజు డ్రింకింగ్ వాటర్ కోసం మనం ఈ RO సిస్టమ్ స్టూడెంట్స్కి పర్ఫెక్ట్ ప్యూరిఫికేషన్ చేసి మనం RO వాటర్ అనేది స్టూడెంట్స్ ప్రతి ఫ్లోర్లో డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో స్టూడెంట్స్కి కింద మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఈ కాయిల్స్ కూడా మనం రెగ్యులర్ ఫ్రీక్వెంట్గా దానికోసం ఒక డేటా మెయింటైన్ చేసి దీనికి కాయిల్స్ కానీ ఈ ట్యాంక్స్ క్లీనింగ్ కానీ మనం ఎప్పుడు 100% పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసేటట్టు చూస్తాము. ఇదండి చూసారు కదా మన బాలాజీ CA ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్, అంటే దట్స్ ఈక్వల్ టు కోచింగ్ క్లాసెస్ రోజు జరిగే క్యాంపస్ టూరు. అండ్
ఇది ఈ క్యాంపస్ అనేది మెయిన్ క్యాంపస్కి చాలా దగ్గరలో అండ్ గర్ల్స్ హాస్టల్ ఆర్ బాయ్స్ హాస్టల్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో రోజు స్టూడెంట్స్ మూవ్మెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా లొకేట్ చేయడం జరిగింది. ఇదండి, ఇంకొక సరికొత్త క్యాంపస్ స్టోర్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.